ఐ లవ్ యూ. నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను. అదేంటి బాబు, ఏం చేస్తున్నావు? అరే అభి, ఏం చేస్తున్నావు బాబు? అభి, అయ్యో కాలుతుంది బాబు, జాగ్రత్త. వీళ్ళందరూ ఎలా ఎందుకంటున్నారు? ఏమైంది అభికి? అయ్యో అభి, ఏంటి? ఏం పడింది దాంట్లో? ఏం చేస్తున్నావు నువ్వా? ఏం చేస్తున్నావు? అభి, ఏం పడిందో చెప్పు. ఏమైంది బాబు? ఏం పడింది అందులో? ఏం చేయను? ఎలా చూడాలి అభిని? ముసుగు తీయటం కుదరదు. ఓ గాడ్, అభి అభి, నీ చేయి కాలింది, చూసుకో. ఏం చేస్తున్నావు? నీ చేయి చూడు ఎలా కాలిపోయిందో. లేచి రైట్. అసలు ఈ అభి ఏం చేస్తున్నాడు? ఎందుకు తను చేయకాలింది? తర్వాత అడుగుతానులే. ఇప్పుడు నేను సైలెంట్ గా ప్రజ్ఞలాగానే ఉండాలి. డాక్టర్, డాక్టర్, సిస్టర్, సిస్టర్, ఇలా రండి. ఎంత రక్తం పోతుందో చూడండి, కొంచెం చూడండి. ఏమైంది వీడికి? ఒక రౌడీ ఈమెను ఇనుపరాడుతో కొట్టాడమ్మా. మీరు కంగారు పడకండి, వెంటనే ఈమెని ఎమర్జెన్సీ రూమ్ లోకి తీసుకెళ్ళండి. గారు, అరే ఇందు, త్వరగా త్వరగా రా. అక్క వచ్చేస్తున్నా. అయ్యో, కదలొద్దు బాబు. ఇదిగో. నేను నీకు మెడిసిన్ తెమ్మని చెప్పాను కదా. నేను బహదూర్తో చెప్పాను. బహదూర్, తొందరగా తీసుకురా. బాబు, అసలు ఏం పడిందని నువ్వు ఆ మంటల్లో వెతుకుతున్నావు? నువ్వు నిప్పుల్లో చేయి పెట్టావు తెలుసా? అభి, అంత ఇంపార్టెంట్ వస్తువు ఏంటి? దానికోసం నువ్వు నీ చేయి కాల్చుకున్నావు. అరే, ఏం పడింది అందులో అసలు? ఇది ప్రజ్ఞ వాచ్. ఇది తన ఫేవరెట్ వాచ్. దీన్ని వాళ్ళ అమ్మ తనకిచ్చిందట. మరి నేను దీన్ని ఎలా కాలిపోనిస్తాను? తను వెళ్ళిపోయింది, కానీ ఈ వాచ్ తన జ్ఞాపకంగా ఎప్పుడు నా దగ్గరే ఉంటుంది. దీన్ని ప్రజ్ఞ ఎప్పుడు తన దగ్గరే పెట్టుకునేది. ఇప్పుడు దీన్ని నేను నా దగ్గర పెట్టుకుంటాను. ఇంతగా ప్రేమిస్తున్నాడా వీడి ప్రజ్ఞని? తన వాచి కోసం వీడి చేతినే కాల్చుకున్నాడు. అక్క, నేను వెళ్ళి మందు తీసుకురా. తొందరగా తీసుకురా. నో మై ఫ్రెండ్, నీకు ఈ వాచ్ నీ దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఎందుకంటే పెళ్ళైన తర్వాత నువ్వే స్వయంగా దీన్ని ప్రజ్ఞావతిని చేతికి పెడతావు. అని ఆర్ యూ ఓకే? నీ చేయి బానే ఉందిగా? నేను బానే ఉన్నాను. ఓకే ఫైన్. అయితే మండపానికి వెళ్దాం పద. కమాన్. కాసేపు ఆగలేవా? తనకి మందు రాయి నువ్వు. అరే, అన్నయ్య చెప్తున్నాడుగా బానే ఉన్నానని, మధ్యలో మీరెందుకు మాట్లాడుతున్నారు? వాడు చెప్పాడు, నువ్వు నమ్మేశావు. నీకు కనిపించడం లేదా? నానమ్మా, ఇది కొంచెం ఎక్కువైంది. అన్నయ్య చెప్తున్నాడు కదా బానే ఉన్నాను, మరి ఇంకేంటి? ఆయన ఆల్రెడీ ముహూర్తానికి చాలా లేట్ అయిపోతుందట. గురించి కోపడుతున్నారు. రానియా, కమాన్. ఎవరు మాట్లాడుతావు? నిఖిల్ సార్కి నేను ఫోన్ చేస్తున్నా. చేయి. చెప్పు, ఎక్కడి దాకా వెళ్ళారు? సార్ చెప్పాలంటే నేను పెద్ద దేశం ముద్రని సార్. ఆ సంగతి మీకు కూడా తెలుసు. కానీ ఈ రోజు అస్సలు బాగోలేదు సార్. మళ్ళీ ఏం రచ్చ చేసావు నువ్వు? నేనేమీ చేయలేదు సార్. మేము ప్రజ్ఞా మేడం తీసుకుని వస్తుండగా దారిలో వాళ్ళ అమ్మ అడ్డొచ్చింది సార్. ప్రజ్ఞ వాళ్ళమ్మా? సార్, ఇప్పుడు చిట్టిగాడు వాళ్ళ అమ్మ లేనే లేదు. మా అమ్మ ఊర్లో ఉంటుంది. ఇక మిగిలింది లల్లుగాడు. వాళ్ళ అమ్మ ఈ మధ్య దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. మ్యాటర్ ఏంటో సూటిగా చెప్పిచావు. సార్, నేను చెప్పేది ఏంటంటే, మీరు చెప్పినట్టే మేము ప్రజ్ఞా మేడం తీసుకుని అక్కడి నుంచి బయలుదేరాం సార్. కానీ వాళ్ళ అమ్మకి ఎలా తెలిసిందో అర్థం కావట్లేదు సార్. మేము వాళ్ళ అమ్మాయిని కార్పెట్ లో చుట్టుకొని తీసుకెళ్తున్నాం సార్. అంతే, మా దగ్గరకు వచ్చేసింది. అసలు మమ్మల్ని అక్కడి నుంచి కదలనివ్వలేదు సార్.
మీరు కూతురుతో పాటు తల్లిని కూడా కిడ్నాప్ చేశారా ఏంటి? సార్ మీరు భలే జోకులేస్తారు సార్. మీకు తెలుసు మేము నలుగురు ఆమెను లేపుకోద్దామని ట్రై చేస్తే మేము చచ్చూరుకుంటాం సార్. ఏం చేసేవరా నువ్వు? ఆమెను వదిలేసావా ఏంటి? అరుచుకుంటే ఇక్కడికి వచ్చి నిజమంతా అందరికీ చెప్పేస్తుంది ఇప్పుడు. సార్ ఆమె అక్కడికి వచ్చే ప్రసక్తే లేదు. నిఖిల్ సార్, నేను ఆమెను ఎలాంటి చావు దెబ్బ కొట్టానంటే ఎంత ప్రయత్నించినా 4 రోజుల దాకా మంచం దిగలేదు. అట్లీస్ట్ నువ్వు ఆ మాత్రం బ్రెయిన్ ఉపయోగించావు. ఇప్పుడు నేను చెప్పే జాగ్రత్తగా విను. ప్రజ్ఞాని జాగ్రత్తగా ఉంచాలి. ఇక ముందు ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి. లేకపోతే నేను నీ కాళ్ళు విరగొడతాను. అర్థమైందా? ప్రజ్ఞకి అవకాశం దొరికితే వాళ్ళ అమ్మని మించిపోతుంది. అర్థమైందా? హలో సార్, ప్రజ్ఞా మేడంను మేము గాయపరిచి కట్టేసి ఉంచాము. అలా పడి ఉండటం తప్ప తనకి ఇంకా వేరే దారి లేదు. మీరేం టెన్షన్ పడకండి, నేనున్నానుగా. నువ్వున్నావు కాబట్టే నాకు ఈ టెన్షన్ అంతా. ఇక టైం పాస్ చేయకు. ఫోన్ పెట్టే. నేను చెప్పింది బాగా గుర్తుపెట్టుకో. ఓకే? ఫోన్లే, ఇది మంచిదే. వాడు సరళ ఆంటీని మేనేజ్ చేశాడు. ఆమె ఇక్కడికి వచ్చి ఉంటే గనక పెళ్లిలో రచ్చ రచ్చ చేసేసేది. అప్పుడు ఆలియా నన్ను తిట్టి తిట్టి పిచ్చెక్కించేసేది. ఆ తల్లి కూతుళ్ళిద్దరినీ నో ప్రాబ్లం పెళ్ళైపోనివ్వండి. అప్పుడు చెప్తాను. నా జాతకంలో రాహుకేతువుల్లా దాపురించారు వీళ్ళిద్దరూ. అయ్యో దేవుడా, అభి బాబు ఒక్కసారి ఫోన్ ఎత్తురాయనా. జానకి ఆంటీ అభికి ఫోన్ చేస్తుంది. ఏం చేయను? ఫోన్ లిఫ్ట్ చేయనా? హలో హలో, ఎవరు? నమస్తే జానకి ఆంటీ, నేను వైశాలిని మాట్లాడుతున్నాను. అమ్మా వైశాలి, అభి కొంచెం ఫోన్ ఇవ్వమ్మా. నేను అర్జెంటుగా మాట్లాడాలి. అభి కొంచెం ఫోన్ ఇవ్వు తల్లి. అభికా? అభిది ఈ రోజు రాక్ష ఉందిగా, మీకు తెలుసుగా. తను పాట పాడుతున్నాడు. సరదా కన్నాను. మీరు తెలియనట్టు అడుగుతారేంటి? మీకు తెలుసు కదా అభికి పెళ్ళని. అభి పెళ్లి పీటల మీద ఉన్నాడు. అది నాకు తెలుసమ్మా, కానీ నేను అర్జెంటుగా తనతో మాట్లాడాలి. నువ్వు ఒక్క నిమిషం పిలువు తల్లి. నేను ఎక్కువ టైం తీసుకోనమ్మా. ఒక్క నిమిషం కోసం పిలువు తల్లి. ఎలా ఆంటీ? ఆంటీ గారు, అలా ఎలా వీలవుతుంది? అయ్యో, పెళ్లి పీటల మీద కూర్చున్నాడు అభి. ఆల్రెడీ పెళ్లి తంతు మొదలైపోయింది. పురోహితుడు మంత్రాలు చదువుతున్నాడు, కానీ మీరేమో నన్ను వెళ్లి అభికి ఫోన్ ఇమ్మంటున్నారా? లేదు లేదు, ఈ పని నేను చేయలేనంటీ. వైశాలి, నీకు దండం పెడతాను. ఒక్క నిమిషం కోసం పిలువు తల్లి. చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలమ్మా. నువ్వు అభికి చెప్పమ్మా. జానకి ఆంటీ మాట్లాడుతుందని చెప్పు. అభి వస్తాడు. సరే, నేను ట్రై చేస్తాను. ఆంటీ గారు, మీరు ఇలా దండాలు గిన్నాలు అనొద్దు. నేను ప్రయత్నిస్తాను. అభి, అభి, ఏం చేస్తున్నావా? నీకు కనిపించడం లేదా పెళ్లి జరుగుతుంది? ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? ఎందుకు అన్నీ అన్నిసార్లు పిలుస్తున్నావు? నాకు కనిపిస్తుంది పెళ్లి జరుగుతుందని. బైదవే, నువ్వు నాతో గొడవ పడ్డానికి పుట్టవే ఏంటి? అరే, ఎప్పుడు పడితే అప్పుడు గొడవ పడుతూ ఉంటావు. నాకేమీ పనుండి పిలవడం లేదు. ఫోన్ వచ్చింది. జానకి ఆంటీ తను నన్ను రిక్వెస్ట్ చేస్తుంది. తను అభితో చాలా అర్జెంట్ గా మాట్లాడాలంట. నేను కుదురుదని చెప్పాను కూడా. పెళ్ళవుతుంది, పీటల మీద కూర్చున్నాడు అభి అని. పాపం చాలా రిక్వెస్ట్ చేస్తుంది. అందుకే అనుకున్నాను పోనీలో ఒకసారి మాట్లాడిద్దామని. అందుకే అభిని పిలుస్తున్నాను. ఏమైంది? వైశాలి వదినా, అది అలా చెప్పు. మరి నేనెలా చెప్పాననుకున్నావు? ఫోన్ ఇటివ్వు, నేను మాట్లాడతాను. ఓకే, నువ్వేం టెన్షన్ పడకు. సరే, ఓకే.
హలో అభి బాబు, నేను జానకి ఆంటీ మాట్లాడుతున్నాను. జానకి ఆంటీని మాట్లాడుతున్నాను బాబు. బాబు, చాలా ఘోరం జరిగిపోయింది. నీకు ఈ విషయం తెలుసా? నేను సిటీ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను. మేము మీ ఇంటికి వచ్చాము. అప్పుడు మేము బయట నిలబడ్డప్పుడు కొంతమంది రౌడీలు ప్రజ్ఞని కార్పెట్ లో చుట్టుకుని ఎక్కడికో తీసుకెళ్తున్నారు. అందరూ రౌడీలే వాళ్ళు. అది సరళమ్మ గారు చూసింది. మేమిద్దరం ప్రజ్ఞని కాపాడడానికి చాలా ప్రయత్నించాం బాబు. కానీ మేము రౌడీలను ఎదిరించలేకపోయాము బాబు. సరళ అంటేనే ఆ రౌడీలు వెళ్తూ తల మీద ఇనుపరాడుతో గట్టిగా కొట్టారు. ఆమె హాస్పిటల్లో ఉంది ఇప్పుడు. బాబు అభి, నేను తనని చూసుకుంటాను. మీరు ప్రజ్ఞ ఆచూకీ తెలుసుకుని తనని కాపాడండి. నువ్వు ఏదో ఒక విధంగా ప్రజ్ఞని కాపాడు బాబు. ప్రజ్ఞని కాపాడు, లేకపోతే ప్రజ్ఞ మనకు దక్కదు బాబు. ప్రజ్ఞ మనకు దక్కదు. మీరు ఎలాగైనా ప్రజ్ఞని కాపాడతారు కదా బాబు. కాపాడతారు కదా బాబు అభి. మీరు ప్రజ్ఞని కాపాడతారు, నాకు తెలుసు. మీరు ప్రజ్ఞని ఎంతగానో ప్రేమిస్తున్నారు. తనకు మీరేమి కానివ్వరు. ఆంటీ, మీరు అసలు టెన్షన్ పడకండి. ప్రజ్ఞని తప్పకుండా కాపాడదాం. ఆంటీ, యాక్చువల్లీ మీరు కొంచెం లేట్ అయ్యారు. ఒకవేళ మీరు కాసేపటి క్రితం ఫోన్ చేస్తుంటే అప్పుడు ఈ ఫోన్ అన్నయ్య ఎత్తేవాడు. కానీ నేను అనుకోవడం ఏంటంటే, పాపం ప్రజ్ఞ అది అదృష్టమే బాగాలేదు. ఇప్పుడు ఫోన్ నా చేతిలో ఉంది. మీరు మొత్తం రామాయణ నాకు చెప్పారు. సో ఐ హావ్ అ ఫీలింగ్, ఇప్పుడు మీరు చెప్పిన ఈ రామాయణం శ్రీరాముడి దగ్గరికి చేరే అవకాశం లేదు. కాబట్టి రాముడు వెళ్లి సీతని కాపాడలేడు. ఈ రోజు కానీ లేక పెళ్లి తర్వాత కానీ. ఓకే ఆంటీ, బాయ్. సారీ ఆంటీ, ఈ రోజు రాత్రి అన్నయ్య వైపు వెళ్లాల్సిన లైన్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి. సో మళ్ళీ ఫోన్ చేయొద్దు మీరు. అండ్ ప్రజ్ఞ మేడం, నిన్ను కాపాడడానికి అన్నయ్య కాదు కదా, ఆ భగవంతుడు కూడా రాడిప్పుడు. నేను అభి మాట వినకుండా, మాట్లాడేది ఎవరో తెలుసుకోకుండా అంతా చెప్పేశాను. ఇప్పుడెలా? ఆ ఆలియా మొత్తం అన్ని కంత్రి పనులే చేస్తుంది. లేదు, నేను ఆలియాకు మళ్ళీ ఫోన్ చేస్తాను. తనని బతిమలాడతాను అలాంటిదేం చెయ్యొద్దని. ఆలియా అయితే ఫోన్ ఆఫ్ చేసింది. ఇప్పుడెలా? ప్రజ్ఞని ఎవరు కాపాడతారు? అయ్యో దేవుడా, ఎంత కష్టం వచ్చి పడింది. అమ్మా ఆలియా, వధూవరులకి కొంగుముడి వేయటానికి నువ్విలా రా అమ్మా. అలాగే. అనియా, టడా, కంగ్రాచులేషన్స్, ఫైనల్లీ కొంగుముడి పడిపోయింది. దీని అర్థం ఏంటంటే, ఇప్పటి నుంచి నువ్వు తను శాశ్వతంగా జీవితాంతం ఒకరితొకరు ముడిపడిపోయారు. చూసారా ఎలా కిలకిలా నవ్వుతోందో? ఓహో కాదక్కా, తను కిలకిలమని నవ్వడం లేదు, మనల్ని వెక్కిరిస్తుంది. వెక్కిరించి నువ్వు నాని. తనే స్వయంగా ప్రజ్ఞావతునికి అభికి కొంగుముడు వేసిన సంగతి తెలిస్తే అప్పుడు తన మొహం ఎలా ఉంటుందో మనం కూడా చూద్దాం.
గాడ్, నో నో అని చెప్తూ చెప్తూ ఎట్టకెళ్ళకి ఎస్ అని చెప్పేశాడు. ఇప్పుడు కొంగుముడి పడిపోయింది అంటే సగం పెళ్లి అయిపోయింది, పూర్తి పెళ్లి కూడా అయిపోతుంది. ఇప్పుడు నేను మళ్ళీ తోడి కొడలు అవ్వబోతున్నాను. థ్యాంక్ గాడ్ కొంగుముడి పడిపోయింది. చాలకి ఇప్పుడు నా పెళ్లిని ఆపడం ఎవ్వరి తరమూ కాదు. ఇప్పుడు ఒక్కసారి పెళ్లి పూర్తయిపోయిందంటే అప్పుడు వీళ్ళందరి పని చెప్తాను నేను. ఆ ప్రజ్ఞనైతే నేనే వెళ్లి కలుస్తాను. ఎప్పుడు చూసినా తన మంగళసూత్రం గురించి కుంకుమ గురించి ఉపన్యాసాలు ఇస్తూ ఉంటుందిగా. ఈ రోజు అదే మంగళసూత్రాన్ని ఇంకా కుంకుమని నేను తనకి చూపిస్తాను. అది చూసాక తన పరిస్థితి ఉంటుందే, అదవుతుంది నా పెళ్లికి అన్నిటికంటే బెస్ట్ మ్యారేజ్ గిఫ్ట్. అండ్ ఐఎమ్ ష్యూర్ తను ఇప్పుడు ఎక్కడున్నా సరే ఈ హోమ అగ్నిలాగా తను మండుతూ ఉంటుంది. తను ఇక్కడ ఎందుకు లేదు, నేను ఇక్కడ ఎందుకున్నాను అని తలుచుకుని ఏడుస్తూ ఉంటుంది. నేనిక్కడ సంతోషంగా ఉన్నానా? ఇది నా డెసిషనే. మరి నాకెందుకు సంతోషంగా అనిపించట్లేదు? ఎందుకు ఇలా అనిపిస్తుంది? నా మెడకి ఉరుతాడు బిగుసుకున్నట్టుగా. ఇంకా నా ఊపిరి ఆడడం లేదు. ఇప్పుడు నేను రిలాక్స్ గా ఊపిరి కూడా పీల్చుకోలేకపోతున్నాను. మరి పెళ్లి తర్వాత ఎలా బతుకుతాను? అదే ఈ కుంగుముడి ప్రజ్ఞతో పడితే బాగుండేది. అప్పుడు నా లైఫ్ ఇంకా డిఫరెంట్ గా ఉండేది. నేను సంతోషంగా ఉండేవాణ్ణి, ప్రశాంతంగా ఉండేవాణ్ణి. నువ్వు ఎక్కడున్నావు ప్రజ్ఞ? నా దగ్గర ఎందుకు లేవు? నువ్వు ఎదురుగా ఉండుంటే బహుశా అప్పుడు ఏదైనా మార్పు ఉండేదేమో.